మేము చాలా ఏళ్ళగా ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నాము. ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ అన్ని టెస్టులు చేశారు, టెస్టులన్నీ నార్మల్గానే ఉన్నాయన్నారు. బట్ స్టిల్ మాకు ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ అనేది చాలా కపుల్స్ అనేది ఫేస్ చేస్తుంటారు. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్. ఇలాంటి సిచ్యువేషన్నే మనం ఏమంటాము అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ప్రాబ్లం అనేది లేదు అనేది కాదు, బట్ ఆ ప్రాబ్లం అనేది ఏంటి అనేది మనకి టెస్ట్లకు అనేది అందేది అనేది కొన్నే ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా సమస్యలు అనేవి ఉన్నాయి అంటే టెస్ట్లకు అనేది అందడం అనేది కష్టమవుతుందన్నమాట. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఆల్మోస్ట్ 100లో 20-25% ఆఫ్ ద కపుల్స్ అనేది ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తుంటారు. దీనిలో మనము మెయిన్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో చూసే టెస్ట్లు అనేవి ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఓవ్యులేషన్. ఆడవారికి అండాశయం నుంచి అండం విడుదల అవుతుందా లేదా అనేది ఫస్ట్ది. సో ఇది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆడవారిలో ట్యూబల్ ఫ్యాక్టర్, ట్యూబ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా లేదా అనేది సెకండ్. ట్యూబ్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. థర్డ్ వచ్చేసి మగవారిలో సెమెన్ అనాలిసిస్ పరీక్ష, అంటే వాళ్ళ వీర్య కణాల కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది థర్డ్ ఫ్యాక్టర్. ఇది కూడా నార్మల్గా ఉంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ అనేవి వీళ్ళకి టెస్ట్లు అనేవి అయిపోయాయి. ఈ 3 అనేవి కూడా నార్మల్గా ఉంది. బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే ఇలాంటి కపుల్స్నే మనము ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ట్యాగ్ చేస్తామన్నమాట. సో వీళ్ళల్లో ఏంటి అంటే ఈ 3 అనేది మనకి టెస్ట్లకు అనేది అందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఆడవారిలో ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్లోకి ఆ ఎగ్ అనేది వెళ్ళాలి. సో ఆ ట్యూబ్ ఎగ్ లోపలికి వెళ్తుందా లేదా అని చూడాల్సిన టెస్టే అసలు ఎక్కడా లేదనమాట. సో అది కూడా మనకి తెలియదు. అంటే ట్యూబ్ దాన్ని క్యాచ్ చేసుకుంటుందా లేదా. కొందరిలో ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడానికి కొన్నిసార్లు డయాగ్నోస్టిక్ ల్యాబ్ అన్నట్టుగా చేస్తాము. అలాంటి కేసెస్లో మనం ఏం చూస్తామంటే ట్యూబ్, ఓవరీ రెండు వేరే వేరే డైరెక్షన్లో పాయింట్ అయి ఉంటాయి. సో ఎగ్ అనేది ఓవరీ నుంచి రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్ అనేది అసలు దాన్ని క్యాచ్ చేసుకోలేని సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇలాంటివి జనరల్గా మనకి ఇలాంటి టెస్ట్లలో కనపడవు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలోనే వస్తాయి. అండ్ ఆడవారిలో ఎగ్ ఎలా ఉంది అనేది తెలుసుకునే పరీక్ష అనేది కూడా లేదు. అండం క్వాలిటీ ఎలా ఉందనేది, అండం క్వాలిటీ అనేది కేవలము ఐవీఎఫ్లో ఎగ్స్ బయటికి తీసినప్పుడు మాత్రమే మనకు ఎగ్ క్వాలిటీ అనేది తెలుస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఇనీషియల్గా మనకి టెస్ట్లు నార్మల్గానే ఉంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలోనే వీళ్ళు అనేది వస్తారనమాట. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంది అన్నప్పుడు మోడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే నెక్స్ట్ వీళ్ళు చేయవలసిన ప్రయత్నాలు అనేవి ఏంటి? ఫస్ట్ వచ్చేసి చాలామంది అనేది న్యాచురల్గా ట్రై చేసుకుంటాము అని అంటుంటారు. సో ఈ న్యాచురల్గా అనేది ఎన్నాళ్ళు ప్రయత్నించుకోవచ్చు? అది మనం చూస్తే పెళ్ళైన తర్వాత యూజువల్గా మ్యాక్సిమమ్ ఒక 1 to 2 years ఇక్కడ మనము న్యాచురల్గా అనేది ప్రయత్నించవచ్చు. దీని తర్వాత అవ్వడం లేదు అంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవాలి. ఇన్ కేస్ కన్సల్ట్ అయిన తర్వాత ప్రాబ్లం అనేది ఏమీ లేదు, ఇలా అన్ఎక్స్ప్లెయిన్డ్ లాగా ఉంది అంటే అప్పుడు వీళ్ళల్లో మనం చేయవలసింది ఏంటి అంటే ఐయుఐ పద్ధతి. ఐయుఐ అనేది కూడా అయ్యింది. ఐయుఐలో ప్రాబ్లమ్ అనేది వీళ్ళకి సాల్వ్ అవ్వట్లేదు అండ్ ఐయుఐ ఫెయిల్ అయింది అంటే అప్పుడు నెక్స్ట్ వెళ్ళవలసిన ట్రీట్మెంట్ అనేది ఐవీఎఫ్. ఈ కపుల్ ఏజ్ పట్టి వేరే ఫ్యాక్టర్స్ పట్టి ఐయుఐ పద్ధతి అనేది ఎన్ని సైకిల్స్ అనేది చేయొచ్చు అనేది మనము వీళ్ళకి డిసైడ్ చేస్తాం. తర్వాత ఇన్ కేస్ ఐయుఐ ఫెయిల్ అయిపోయింది అంటే నెక్స్ట్ మోడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఐవీఎఫ్ పద్ధతి. సో ఇలా మనకి ప్రాబ్లం ఏమీ లేదు కదా, మేము ఇంకా కొన్నాళ్ళు న్యాచురల్గానే ట్రై చేసుకుంటాము అంటే ఇలాంటి కేసెస్లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వవు. ఎందుకంటే ఆల్రెడీ న్యాచురల్గా రావాలంటే ప్రెగ్నెన్సీ ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్లో రావాలి. ఇన్ కేస్ అవ్వట్లేదు అంటే అప్పుడే ఇలాంటి ఐయుఐ, ఐవీఎఫ్ ఇలాంటి ట్రీట్మెంట్స్కి అనేది వెళ్ళారంటే త్వరగా రిజల్ట్ అనేది కనపడుతుందండి. థ్యాంక్ యూ.